కొన్ని ప్రేమ కథలు చాలా హ్యాపీగా స్టార్ట్ అవుతాయి, కానీ ఎండ్ అయ్యేసరికి మనల్ని ఒక సైలెంట్ పొజిషన్లో పెట్టేస్తాయి. కపుల్ ఫ్రెండ్ కూడా అలాంటి సినిమా ఇంకెవరు చూడలేదంటే థియేటర్లో ఆడుతుంది, వెళ్ళి చూసేయండి. సార్ ఇలా చెప్తున్నానని మరోలా అనుకోద్దాం. అండ్ ఈ వీడియోలో స్పాయిలర్స్ ఉంటాయి. నాకు సినిమా ఎంత నచ్చింది, ఎలా అనిపించింది అనే విషయాలు క్లియర్గా మాట్లాడేస్తాను. సో ముందుగా చెప్పేస్తున్నా, స్పాయిలర్ అలర్ట్. సినిమా స్టార్టింగ్లోనే మనకి హీరో హీరోయిన్ వాళ్ళ ప్రపంచాలు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ అంబిషన్స్ ఏంటి, వాళ్ళ అంబిషన్ కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనే విషయాన్ని చాలా క్లియర్గా క్లాసీగా ఎస్టాబ్లిష్ చేస్తారు డైరెక్టర్. అండ్ వీళ్ళిద్దరూ ఎలా కలిశారు, వీళ్ళ మధ్య బాండింగ్ ఎలా స్టార్ట్ అనేది కూడా వెరీ ట్రెండింగ్ టాపిక్స్ లైక్ ర్యాపిడో, గర్ల్స్ హాస్టల్ లాంటి పాయింట్స్ని పట్టుకొని చాలా తెలివిగా, చాలా నీట్గా వీటిని స్టోరీలో ఇంక్లూడ్ చేస్తూ వాళ్ళిద్దరి మధ్య పరిచయాన్ని ఒక్క రోజులో చాలా బాగా పెంచుతారు. అండ్ ఆ ఒక్కరోజు గడిచిన తర్వాత హీరో రూమ్కి ఇద్దరు వెళ్తారు. అండ్ అక్కడి నుంచి మొదలవుతుంది మన కపుల్ ఫ్రెండ్ ప్రేమ కథ. డైరెక్టర్ ఫస్ట్ హాఫ్లో మనల్ని ఒక కంఫర్ట్ జోన్లో పెట్టి వాళ్ళ లవ్ స్టోరీ, వాళ్ళ బాండింగ్, వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ గొడవలు, వాటిని వాళ్ళు రిజాల్వ్ చేసుకునే విధానం, ఇలాంటి విషయాలన్నీ చూపిస్తూ ఒక హార్ట్ వార్మింగ్ లవ్ స్టోరీ చూస్తున్న ఫీలింగ్ తీసుకొస్తాడు. సెకండ్ హాఫ్లో రియాలిటీ హిట్ అయినప్పుడు ఒక్కసారిగా సినిమా స్తంభించిపోతుంది. అదేంటంటే ఇంకక్కడి నుంచి సినిమా టోన్ కంప్లీట్గా మారిపోతుంది. మనకి తెలుస్తుంది టైం లిమిటెడ్ అని. ఇక సెకండ్ హాఫ్ మొత్తం మనకి హీరో హీరోయిన్ చేసే జర్నీనే చూపిస్తారు డైరెక్టర్. అండ్ ఈ జర్నీ మొత్తంలో హీరోయిన్కి తనకి ఏమవుతుందో కూడా తెలియని పొజిషన్కి వెళ్ళిపోతుంది అనే విషయాన్ని మనకు చూపిస్తూనే ఆ విషయం పక్క నుండి చూస్తూ హీరో ఎంత కుమిలిపోతున్నాడు అనే విషయాన్ని కూడా మనకు చూపిస్తూ ఉంటారు డైరెక్టర్. ఒకటే పాయింట్, సడన్ గుడ్ బైస్. సో ఎప్పుడు ఎవరు ఎలా వెళ్ళిపోతారో మన లైఫ్ నుంచి మనకు తెలియదు. సో ఉన్నంతకాలం వాళ్ళతో ప్రేమగా, సంతోషంగా సమయం గడపాలనేదే ఈ సినిమా హోల్ కాన్సెప్ట్. సినిమా మనల్ని ఏడిపించడానికి ట్రై చేయదు, కానీ సైలెంట్గా హర్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మూవింగ్ ఆన్ ఇస్ సంథింగ్ దట్ వీ షుడ్ ఆల్ స్టార్ట్ డూయింగ్ అన్న విషయాన్ని కూడా మనకు గుర్తు చేస్తుంది. ఒకసారి లవ్ స్టోరీ మొత్తం రివైండ్ చేసుకుందాం. లైక్ హీరో హీరోయిన్ వాళ్ళిద్దరూ ఒకటే ఇంట్లో ఉండడం, తర్వాత ప్రేమించుకోవడం, ఆ తర్వాత హీరోయిన్కి హెల్త్ ఇష్యూ ఉండడం, లాస్ట్లో హీరో హీరోయిన్ తలుచుకుంటూ ఒంటరిగా కూర్చోడం. పాయింట్స్ అన్ని వింటుంటే మనకు ఒక సినిమా గుర్తొస్తుండాలి. ఎగ్జాక్ట్లీ ఓయ్. ఓయ్ గురించి ఎలా మర్చిపోతాం? ఈ సినిమాకి ఓయ్కి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. బట్ ఈ సినిమా గురించి ఓయ్ ఒక చిన్న కంపారిజన్ చేద్దాం. కాపీ అనే పాయింటే లేదు, బికాస్ ఈ పాయింట్స్ చాలా సిమిలర్గా ఉన్న వాళ్ళు సినిమాని ట్రీట్ చేసిన విధానం కంప్లీట్లీ డిఫరెంట్. ఓయ్కి కపుల్ ఫ్రెండ్లీకి చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి. అవేంటంటే ఓయ్ సినిమాలో ఉదయ్ చాలా రిచ్, కానీ కపుల్ ఫ్రెండ్లీలో కాదు, మిడిల్ క్లాస్ గ్యాంగ్ మనలాగే. ఓయ్ సినిమాలో హీరోయిన్ అందరికీ రూల్స్ పెడుతుంటే మనకి కపుల్ ఫ్రెండ్లీలో హీరోయిన్కి వాళ్ళ నాన్న రూల్స్ పెడుతూ ఉంటాడు. బట్ రెండు సినిమాల్లో హీరో హీరోయిన్స్ ఒకే ఇంట్లో ఉంటారు, తర్వాత ప్రేమించుకుంటారు. అండ్ ఆ తర్వాత ఓయ్ సినిమాలో హీరోయిన్కి ఆ విషయం తెలియదు, ఉదయ్కి మాత్రమే తెలుస్తుంది. బట్ కపుల్ ఫ్రెండ్లీలో మొత్తం అందరికీ తెలుస్తుంది హీరోయిన్కి ఇలాంటి ఒక ఇష్యూ ఉందని చెప్పి. అండ్ ఆ తర్వాత నుంచి ట్రీట్మెంట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఓయ్ సినిమాలో హీరోయిన్కి తెలియదు కాబట్టి సిచ్యువేషన్స్ చాలా ఫన్నీగా క్యాటర్ చేస్తారు. బట్ కపుల్ ఫ్రెండ్లీలో తెలుసు కాబట్టి కొంచెం సెటిల్గా, క్లాసీగా హ్యాండిల్ చేస్తారు. ఉదయ్ ఎంతకాలమైనా సంధ్యను తలుచుకుంటూ అలాగే మిగిలిపోతాడు. కానీ కపుల్ ఫ్రెండ్లీలో హీరోకి ఒక కొత్త హోప్ ఇచ్చి వెళ్ళిపోతుంది హీరోయిన్. ఒంటరిగా ఉండిపోవడం కాదు జీవితం, ముందుకు వెళ్తూ ఉండాలి, ఇంకా పైకి ఎదగాలి అని చెప్పి వెళ్ళిపోతుంది. బిహైండ్ ఎవ్రీ మ్యాన్ సక్సెస్ దేర్ ఇస్ ఎ ఉమెన్ అని చెప్పి ఒక కోటింగ్ ఉంటుంది. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ సినిమా. హీరోకి ఏమీ లేనప్పుడు తన పక్కనే నిలబడుతుంది హీరోయిన్. ఇన్ఫ్యాక్ట్ వాడు ఎదగడానికి కారణం అవుతుంది. వెళ్ళిపోయిన తర్వాత కూడా వాడు ఇంకా ఎదగాలని కోరుకుంటూ ఉంటుంది. అండ్ దాట్ మేడ్ మీ రియలైజ్ దాట్ షీ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ ఇన్ ద హోల్ మూవీ ఫ్రమ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. ఈ సినిమా మనకు చెప్పాలనుకుంటుంది వెరీ సింపుల్, ట్రాజెడీ కాదు. ఇట్స్ అబౌట్ వాల్యూయింగ్ పీపుల్ బిఫోర్ ఇట్స్ టూ లేట్. ఎప్పుడు ఎవరు ఎలా వెళ్ళిపోతారో తెలియదు. సో వీలైనంత వరకు అందరితో కలిసి ఆనందంగా ఉండమని చెప్పడానికి ట్రై చేస్తుంది ఈ సినిమా. ఓయ్ మూవీ పొయిటిక్గా హర్ట్ చేస్తే
కపుల్ ఫ్రెండ్లీ రియలిస్టిక్గా యాడ్ చేస్తుంది. సో అది ఎక్కడికి 2 సినిమాలు చూసారా, మీకు ఎలా అనిపించే, ఏ సినిమా ఎక్కువ కనెక్ట్ అయిందని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి ఎమోషనల్ మూవీ బ్రేక్ డౌన్స్ కోసం ఏజే టాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. కపుల్ ఫ్రెండ్లీ సినిమా ఇంకెవరైనా చూడలేదు అంటే అది ఇంకా థియేటర్స్లో ఆడుతుంది, వెళ్ళి థియేటర్స్లోనే మిస్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే ఇలాంటి సినిమాలు థియేటర్లో ఆడితేనే ఇంకా మనం ఇలాంటి సినిమాలు మన వాళ్ళు తీస్తారనమాట. సో మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్. ఆరంభమే